పిల్లలకు లోనయ్యే వయస్సు టీనేజ్ ఇది. ఈ వయసులో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువైతే ఎంతో ప్రమాదం. ప్రసార మాధ్యమాలు, సినిమాలు యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఓ సర్వే ద్వారా తేల్చిన కేంద్రం నీలి చిత్రాలు, ఇంటర్నెట్లో అశ్లీల దృశ్యాలు చూసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తోందని స్పష్టం చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ 15 నుంచి 25 ఏళ్లలోపు యువత ప్రవర్తన అవసరాలపై ఓ సర్వే నిర్వహించింది. విద్య, ఉద్యోగ లక్ష్యాలు, పెళ్లి, శృంగార కార్యకలాపాలు, డేటింగ్ తదితర అంశాలపై నిర్వహించిన అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మీడియా, సినిమా ప్రభావం యువతపై తీవ్రంగా ఉంటోందని ఈ సర్వేలో తేలింది. దాదాపు 89% కుర్రకారు, 76% టీనేజీ అమ్మాయిలు ప్రసార మాధ్యమాల్లో వచ్చే దృశ్యాలకు ఇట్టే ఆకర్షితులవుతున్నారని స్పష్టమైంది. కనీసం 5 ఏళ్ల కంటే ఎక్కువ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న యువత మాత్రమే వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు చదివేందుకు ఇష్టపడుతుండగా వీరిలో 15% అబ్బాయిలు, 9% అమ్మాయిలు ఇంటర్నెట్ ద్వారా విషయ సేకరణ చేస్తున్నట్లు తేలింది. 35% టీనేజీ కుర్రాళ్లు, 3% అమ్మాయిలు నీలి చిత్రాలు చూసేందుకు ఇష్టపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. 23% అబ్బాయిలు, 5% అమ్మాయిలు అశ్లీల మ్యాగజైన్లు, శృంగార పుస్తకాలు చదువుతున్నట్లు సర్వేలో తేలింది. 37% కుర్రాళ్లు ఇంటర్నెట్లో అశ్లీలత చూస్తున్నారని తేలింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర 6 రాష్ట్రాల్లో దాదాపు 50,000 మందిని సర్వే చేసి ఈ విషయాల్ని వెల్లడించింది. సినిమాలు, ప్రసార మాధ్యమాలు 54% కుర్రాళ్లు, 62% అమ్మాయిల ప్రవర్తన, వస్త్రధారణలపై ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. 88% కుర్రాళ్లు డేటింగ్లో తమ గర్ల్ ఫ్రెండ్ చేతుల్ని ప్రేమగా తాకేందుకు ఇష్టపడుతూ ఉంటే 42% మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నారు. అమ్మాయిల్లో 3 మంది డేటింగ్ పేరుతో బాయ్ ఫ్రెండ్ చేతుల్ని ప్రేమగా తాకేందుకు ఇష్టపడుతుంటే 26% మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నట్లు కేంద్ర సర్వే తేల్చింది.